వైభవంగా సాగుతోంది. గిరి ప్రదక్షిణ రథాన్ని అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర అప్పన్న గిరి ప్రదక్షిణ జరగనుంది. ఈ కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గోపాలపట్నం అడవివరం వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింహాచలంలో అప్పన్న గిరి ప్రదక్షిణ వైభవంగా సాగుతోంది. గిరి ప్రదక్షిణ రథాన్ని అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర అప్పన్న గిరి ప్రదక్షిణ జరగనుంది. ఈ కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గోపాలపట్నం అడవివరం వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, చెప్పండి, ప్రస్తుతం గిరి ప్రదక్షిణ ఏ విధంగా సాగుతోంది? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఇప్పుడు మనం ప్రస్తుతం సింహాచలం గోశాల వద్ద ఉన్నాము. ఇక్కడ ఎంత భారీ స్థాయిలో జనాలు వచ్చారనేది మనం ఒకసారి మన వెనకాల ఆల్రెడీ చూసినట్లయితే కనిపిస్తుంది. సో యావరేజ్ గా ఇక్కడ ప్రారంభమైనటువంటి ఇదే రద్దీ 32 కిలోమీటర్లు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత ఏడాదికి కూడా గిరి ప్రదక్షిణకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు, సింహాచలం తొలిపాంచోకి ఇక్కడికి సుమారుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ కిలోమీటర్ దూరంలో అసలు ఆరంభంలోనే ఈ స్థాయిలో భక్తులు ఉన్నారంటే ఎంతమంది వస్తారనేది మనం ఒక అంచనా వేయచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి క్రౌడ్ మనం యావరేజ్ గా చూస్తే 12 నుంచి 15 వేల మంది ఇక్కడి నుంచి ఆ క్రౌడ్ వరకు ఉంటారు. ఇదే క్రౌడ్ కంటిన్యూగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒకసారిగా ఏంటంటే భారీగా జనాలు రావడంతో, వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో ఇటు సింహాచలం వైపు వచ్చేటువంటి అడివారం ప్రాంతం కావచ్చు, అలాగే ఇటు గోపాలపట్నం ప్రాంతంలో కావచ్చు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో గంటల తరబడి చాలా మంది ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గంటా శ్రీనివాసరావు కూడా ఏదైతే రథ ప్రారంభోత్సవానికి రావాల్సింది, సో ఆయన కూడా హాజరు కాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు, సో ఈ రైట్ సైడ్ ఆల్రెడీ వస్తున్న వాళ్ళని ఇక్కడి నుంచే కాకుండా ఉత్తరాంధ్ర అంతటి నుంచి కూడా ఇక్కడికి అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కనిపిస్తారు. వీళ్ళంతా కూడా భక్తులంతా కూడా వస్తారు. సో 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారంటే ఈ 32 కిలోమీటర్లు సో ఈ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి మంచి కలుగుతుంది అనేది వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఈ రోజు ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత తొలిపాంచు దగ్గర కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి కొండ చుట్టూ తిరుగుతారు. తిరిగితే ఏదైతే 3 లోకాలను చుట్టూ వస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం లభిస్తుంది అనేది ఒక నమ్మకం. మరోవైపు ఏంటంటే ఈ కొండ దీంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్న వృక్షాలు వీటన్నింటి గాలిని కూడా ఈ రోజు నాడు ఖచ్చితంగా పీల్చితే అది ఆరోగ్యంగా కూడా బాగుంటుంది అనేది ఒక విశ్వాసం ఉంది. సో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. సో దాంతోనే చాలా మంది భక్తులంతా కూడా ఏడాది పెరుగుతున్నారు. సో గత ఏడాది చూస్తే సుమారుగా 5 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది సుమారుగా 8 లక్షలు వస్తారనేది ఒక అంచనా అయితే మనకి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో ఆల్రెడీ చూడొచ్చు ఎంత భారీ సంఖ్యలో వస్తున్నటువంటి వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణకి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వీళ్ళంతా కూడా మనం చెప్పొచ్చు. సో వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో వాళ్ళతో కూడా అడుగుదాము. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది ఒకసారి మహిళతో, అమ్మా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చూడొచ్చు చాలా మంది భక్తులు ఈ ప్రాంతాలకు వస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది? ఇది నేను 10 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాను సార్. ఈవేళ గిరి ప్రదర్శన తుఫాను వస్తుందని హెచ్చరిక ఉన్నా కానీ భక్తులు ఏమీ ఇబ్బంది పడకుండా దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ భక్తులు తండోపతండాలుగా సుమారు వస్తున్నారు. సుమారు 7 లక్షల వరకు ఉంటారని దేవస్థాన అధికారులు చెప్తున్నారు. అలాగే 32 కిలోమీటర్లు పాదయాత్రలో ఈ గిరి ప్రదక్షిణ చేసి భక్తులు తన స్వామి భక్తిని చాటుకునే విధంగా తగిన ఏర్పాట్లు దేవస్థానం వాళ్ళు చేశారు. అలాగే మెడికల్ కానీ, హెల్త్ కానీ, మరి అలాగే శానిటరీస్ కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దేవస్థాన అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, అలాగే ముఖ్యంగా పోలీసు బందోబస్తు ఎక్కడ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కానీ రోజు రోజుకు కూడా ఈ శివాస్థల దేవస్థానం స్వామివారి యాత్ర భక్తి పరవశంతో రోజు రోజుకి పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చూడొచ్చు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర నలుమూల నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో వీళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ కొంతమంది కుర్రలు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఆల్రెడీ నడిచారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని గంటల బయలుదేరు? నర్శివన్ నుంచి వచ్చాను సార్. మార్నింగ్ 9:30 కల్లా వచ్చాను. నడవడానికి ఎంత టైం పట్టింది?
ఇంకా మా వాళ్ళు నడుస్తున్నారు సార్. నేను సగంలో వచ్చేసింది సార్. అంటే నాకు కాల్ పికర్స్ రావడం వల్ల సగం వరకు చేసి ఎందుకు వస్తుంది ఏంటి నమ్మకం ఏంటి? నమ్మకం అంది సార్. భక్తులందరికీ అదో నమ్మకం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ వీళ్ళు కానీ మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వీళ్ళు నర్సీపట్నం నుంచి వచ్చారు. ఇలా ఇక్కడ ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల నుంచి సుమారుగా గత ఏడాది 5 లక్షల మంది వచ్చారు. ఈ ఏడాది 8 లక్షలు వస్తారని చెప్పి ఒక అంచనా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా 32 కిలోమీటర్లు నడిస్తే ఏవైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ నెరవేరుతాయని చెప్పి వాళ్ళ విశ్వాసం. సో వాళ్ళంతా కూడా వృద్ధులు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా వస్తారు. సో వైభవోపేతంగా ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ఇక్కడ ఏదైతే జనాలు ఉన్నారో కొండ 32 కిలోమీటర్లు అదే జనసందోహంతో కొనసాగుతుంది. ఈ ఏడాది 8 లక్షలు దాటుతారనేది అధికారులు అంచనా. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని అధికారుల దగ్గర చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వామి రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద